బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. అందులో రావణుడిగా నటిస్తున్న యష్ కోసం నిజమైన బంగారంతో నగలు, దుస్తులు తయారు చేస్తున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది. ఎందుకంటే రామాయణ చిత్రంలో రావణుడికి నిజమైన బంగారు నగలు, బంగారంతో చేసిన దుస్తుల్ని షూటింగ్ కోసం వాడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు మూవీ మేకర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారట. రావణుడి పాత్రను యష్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రావణుడు అంటే స్వర్ణ నగరం లంకాపురికి రాజు. అందుకనే అప్పట్లో ఆయన అన్ని అలాంటి బంగారు వస్త్రాలని ధరించేవారని ఇతిహాసాల్లో ఉంది. నిజమైన రావణుడికి లాగానే ఎలాంటి టైటిలింగ్ మిస్ అవ్వకూడదని రామాయణ మూవీ టీం భావిస్తోందట. అందుకనే అప్పటికి రావణుడి లాగానే బంగారు నగలు, బంగారంతో చేసిన వస్త్రాలు యష్ కూడా వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ వార్త విన్న సదరు సినిమా ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాకుండా మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యష్ రావణుడి పాత్ర వేయడమే కాదు, ఈ సినిమా నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 835 కోట్లని బీటౌన్ లోను నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఇదంతా మొదటి పాటని తెరకెక్కించడానికి వాడుతున్నారా? తొలుత ఈ సినిమా 2025లో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి గానీ ఇప్పుడు 2027లోనే విడుదలని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడి పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తుండగా సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.